నీ సన్నిధిలో నిన్ను పాడి స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచి ఉన్నాం ప్రభువా. నీ వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో చెప్పబడిన సాక్ష్యాలు బట్టి కూడా వందనాలు ప్రభువా. మీరే ప్రభు ముందున్న కార్యాలు ఆశ్రదకరంగా జరిగించండి ప్రభువా. మా ముందున్నటువంటి ఏప్రిల్ 10వ తారీఖునైనా ఈ చర్చి మేము ఘనంగా ఓపెన్ చేసుకోవాలని ప్రభువా అయ్యా ఈ యొక్క కార్యం కొరకు మేము సిద్ధపడుతున్నాం ప్రభువా. ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి బిడ్డకు నీ సహాయం దయచేయండి. నీ పని కొరకు ప్రభు అందరూ ధారాళంగా ఘనంగా ముందుకొచ్చేటువంటి వారిలో నేనొక బిడ్డగా ఉండాలి అని ప్రతి బిడ్డ కంకణం కట్టుకొని దేవా నీ కొరకునైనా అనేకులు ముందుకొచ్చునుగాక ప్రభు. ఈ యొక్క పనులన్నీ ప్రభు వాక్యాలు రాయించే పెయింట్లు వేయించే విషయంలో, వాక్యాలు రాయించే విషయంలోనూ ప్రభు అయ్యా పుల్పిట్ ప్రభు ఆ స్టీల్ ప్రభు అన్ని రాడ్స్ అన్ని పెట్టించే విషయంలోనూ ప్రభు అన్ని విషయాల్లో ప్రభు మేము సిద్ధపట్టుకు ఈ విధంగా మీరు కార్యాలు జరిగించండి ప్రభు. మీరే ప్రభు ఆ దినమున ప్రభు కార్యములన్నీ ఘనముగా మీరు జరిగించి ప్రభు ప్రేమ విందు కార్యములో కూడా ఏది తక్కువ కాకుండా ఇంచుమించు ప్రభు అయ్యా 400-500 మందికి మేము ఘనంగా కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాం ప్రభు. మీరే ఆ రోజు ఘనముగా జరుగునుగాక, దీవెనకరంగా ఆశీర్వదకరంగా జరుగునుగాక తండ్రి. దీవెనకరంగా మార్చి ఘనపరచండి. నీ సన్నిధిలో అర్పించిన అర్పణలను, మొక్కుబడులను, ప్రతిష్టార్పణలను, దశంభాగములను ప్రభువా ఆశీర్వదించండి, ఘనపరచమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా యేసయ్యా నాతో మాట్లాడు ప్రభువా అని చెప్దాం. మాట్లాడుతూనే ఉండండి, చెప్తూనే ఉండండి. నాతో మాట్లాడండి ప్రభువా, నాతో మాట్లాడండి ప్రభువా. యేసయ్యా 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 మాతో మాట్లాడండి ప్రభువా. ఆమేన్. ప్రభువే మనతో మాట్లాడునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ చక్కగా కూర్చుందాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారు కూడా విని ఆ ప్రకారంగా మనం నడుచుదుముగాక. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదవండి ఒకరు. సామెతల గ్రంథం నన్ను కనుగొనువాడు 8:35. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఆమేన్. అందరూ ఒకసారి చెప్దామా? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. ఆమేన్. ఒకసారి ఈ వాక్యాన్ని మనందరం ధ్యానించబోతున్నాం. శ్రద్ధగా ఆలకించండి. ఈ లోకంలో ఎన్ని కనుగొన్నా కానీ ప్రియ సోదరి సోదరులారా, ఒకతనేమో చంద్రుడి మీద మనం నిలవటానికి ఉండొచ్చా, మనం ఉండకూడదా, అక్కడ నివాస యోగ్యమేనా, నివాస యోగ్యం కాదా అని కనుగొంటున్నారు కొంతమంది. ఆమేన్. కొంతమంది ఆకాశంలో ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి అని కనుగొంటున్నారు. కొంతమంది భూమి కింద ఏమున్నాయి అని కనుగొంటున్నారు. ఏమండి ఇటు చూడండి, ఎన్ని కనుగొన్నా యేసును కనుగొనకపోతే అంత వ్యర్థం, అంత వ్యర్థం. నువ్వు కనుగొనవలసిన వాడెవరు? యేసయ్యా. గట్టిగా చప్పలగొట్టు ప్రభు నామాన్ని మహిమపరచండి. ఆమె ఎన్ని కనుగొన్నా, ఎన్ని కనిపెట్టినా యేసును కనుగొనకపోతే, యేసును గురించి నువ్వు తెలుసుకోకపోతే, ఎన్ని తెలుసుకున్నా అన్నీ అంతేనా? అది ఆయన రుచి చూడకపోతే, ఆయన్ని అనుభవపూర్వకంగా అనుభవించకపోతే, ఆయన్ని అనుసరించి నువ్వు నడవకపోతే, ఆయన తెలుసుకొని నువ్వు ఎన్ని కనుగొన్నా, ఎన్ని కనిపెట్టినా అవన్నీ కూడా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అంత గుండు సున్నాయ. ఆమేన్. ఏం ఉపయోగం లేదు. అన్నిటితో పాటు యేసును కూడా నువ్వు కనుగొనాలి. స్తోత్రం చెప్పండి. ఎవరిని కనుగొనాలి? యేసును కనుగొనాలి. ఆయన్ని కనుగొనాలి, ఆయన్ని చూడాలి, ఆయన దగ్గరకు నువ్వు రావాలి.
ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. ఆయన గురించి తెలుసుకోవాలి. ఎవరి గురించి దేని గురించి అని తెలుసుకున్న ఉపయోగం లేదు. యేసయ్య గురించి తెలుసుకో. నా సంగతి నీకు తెలుసా అంటారు కొంతమంది. నీ సంగతి కాదు, యేసు సంగతి తెలియాలి మనకు ముందు. హల్లెలూయా. నేను ఎవరో తెలుసా, నువ్వెవరో తెలియటం కాదు, యేసు ఎవరో తెలియాలి. ఆమేన్ చెప్పండి. జక్కయ్య ఏమన్నాడంటే, యేసు ఎవరో చూడగోరెను. ఆమేన్ చెప్పండి. యేసు ఎవరో అని చూడగోరేనంట. మనం ఎవరి గురించి తెలుసుకోవాలి? నరకం ఉందా తెలుసుకోవాలి, పరలోకం ఉందా తెలుసుకోవాలి, యేసు ఎవరో తెలుసుకోవాలి. ఆమేన్ చెప్పండి. అది నువ్వు తెలుసుకోవాల్సిన ఈ మెయిన్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఏవేవో తెలుసుకోవటం కాదు. యేసు ఎవరో తెలుసుకోవాలి, పరలోకం ఏంటో తెలుసుకోవాలి, నరకం అంటే ఏంటో తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. ఆమేన్. పరలోకంలో మనకి ఏ సిద్ధపరుస్తున్నాడో తెలుసుకోవాలి. ఎవరి కొరకు సిద్ధపరచబడిందో నరకం, అది తెలుసుకోవాలి. ఆమేన్. ఏమండి, లేచిన కానీ ఏయో తెలుసుకోవాలి, అవి తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలని చెప్పేసి సమయం అంతా వేస్ట్ చేస్తూ చాలామంది గడుపుతూ ఉంటారండి. యేసు ఎవరో తెలుసుకోవాలి. ఆ యేసును కనుగొనాలి. ఎవరు కనుగొనాలి? ఆయన్ని కనుగొంటే ఏం కలిగిద్దట మనకి? జీవం. చెప్పండి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను అన్నాడా? ఏం కనుగొంటామంట మనం? ఆయన కనుగొంటే, ఆయన గురించి మనం తెలుసుకుంటే మనకేం కలిగిద్ది? జీవము కలుగుతుంది మనకి. ఆయన్ని కనుగొనకపోతే ఏం కలిగిద్దట? హాని కలుగును, లేక మరణము కలుగును అని మనం చూస్తున్నాం. బైబిల్లో సీమోను పేతురు ఆంద్రేయ యేసును కనుగొన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 40-41 వచనాలు. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. చూడండి, యోహాను మాట విని ఆయన్ను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. ఎవరు చదువుతున్నారు ఈ మాట? ఏమండి? సహోదరుడు సీమోనును చూచి యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయాను కనుగొంటిమని అతనితో చెప్పి. ఇప్పుడు ఎవరు చెబుతున్నారు? ఆంద్రేయ చెబుతున్నాడు. అంతేనా? ఎవరు చెప్తున్నారండి? ఎవరు కనుగొన్నాడంట? మెస్సయ్యను కనుగొన్నాడంట. ఆయన కనుగొని వేరే ఆయన్ని యేసయ్యను కనుగొనేలాగా చేశాడట. ఆమేన్. హల్లెలూయా. కింద వచ్చినారు 43 వచనం చదవండి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని, యేసు ప్రభువారు గలిలయకి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొన్నాడట. నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సాయిదావాడు, అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. అదనమాట. ఈ ఫిలిప్పు ఎవరంట? బెత్సయిదా సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన వాడని చూస్తున్నాము. ఆంద్రేయ ఈ యొక్క పేతురు అనువారి పట్టణ కాపురస్తుడు అని కూడా మనం చూస్తున్నాము. తర్వాత ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన మేము కనుగొన్నాము. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పి. ఆయన నజరేయుడైన యేసు.
యేసును మేము కనుగొన్నాము. నువ్వు కూడా వచ్చి కనుగొను, నువ్వు కూడా వచ్చి ఆయన్ని చూడు, నువ్వు కూడా వచ్చి ఆయన గురించి తెలుసుకో. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్తలు చెప్పారే, ధర్మశాస్త్ర ప్రవక్తలు చెప్పారే, శాస్త్రులు చెప్పారే, ముందున్నటువంటి భక్తులందరూ చెప్పారే, ధర్మశాస్త్రులు మోషే ప్రవక్తలందరూ రాశారే. ఎవరి గురించి రాశారు? ఆయన్ని మేము కనుగొన్నాము. నువ్వు కూడా ఆయన వచ్చి కనుగొను, నువ్వు కూడా వచ్చి ఆయన్ని చూడు. హల్లెలూయా అని చెబుతున్నారు. ఇప్పుడు ఎంతమంది యేసయ్యని మీరు కనుగొన్నారు? చేతులు ఎత్తండి. ఆమేన్. యేసయ్యని కనుగొన్నాం కదండి మనందరం. ఇప్పుడు యేసయ్యని కనుగొన్న మనం ఇప్పుడు ఏం చేయాలి? అనేకుల్ని యేసయ్యను కనుగొనేలాగా చేయాలి. ఆమేన్. చెప్పండి. యేసయ్యను కనుగొన్న మనం, యేసయ్య గురించి తెలుసుకున్న మనం ఇంకేం చేయాలి? అనేకుల్ని యేసయ్యను తెలుసుకునేలాగా చేయాలి. అనేకులకి చెప్పి ప్రభువుని తెలుసుకునేలాగా మనం చేయాలి. దాని అర్థం అదేనండి. ఫిలిప్పు ఆయన కనుగొని అంతే ఉన్నాడా? ఫిలిప్పే వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఫిలిప్పు వచ్చి నతనయేలుతో చెబుతున్నాడు, ఓ నతనయేలు, కింద వచ్చిన 46 వచనం చూడండి. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడు ఫిలిప్పు అతనితో అనెను. నజరేతులోంచి మంచిది వచ్చిద్దా రాదా అనుకుంటున్నావే? వచ్చి చూడు. వచ్చాడు, మంచివాడు వచ్చాడు. ఎవరు? యేసు. హల్లెలూయా. ఈ లోకంలో మంచి వాళ్ళు ఎవరు లేరండి. మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఎలా ఉంటున్నారంట? ముళ్ళు లాగుంటున్నారంట. ఆమె కాబట్టి మంచిది ఏదైనా రాగలదా అంటున్నాడు. అయితే ఆయన చెప్తూ ఉన్నాడు, ఆ ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు. తర్వాత 47 వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఓ నతనయేలు, ఫిలిప్పు నిన్ను కలవక మునుపే నిన్ను చూశాను. ఎప్పుడు చూసావు మరి? నాకు ఒకసారి చెప్పవా? మీ అమ్మ కడుపులో ఉన్నావే, చెట్టు కిందకు వచ్చింది, అంజూరపు చెట్టు కిందకి, అప్పుడు చూసా. ఆమేన్. ఆ రోజుల్లో స్త్రీలు అంజూరపు చెట్టు కిందకి వెళ్తే పిల్లలు మంచి డెలివరీ అయిద్దని చెప్పేసి అని ఆ రోజుల్లో ఆ అంజూరపు చెట్టు కిందకు వచ్చి నిలబడేవారట. ఆమేన్. కొంచెంసేపు అలా విశ్రాంతి తీసుకొని వెళ్ళేవారట. అప్పుడు చూశానయ్యా నిన్ను. హల్లెలూయా. ఎప్పుడట? తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశానంటే అదన్నమాట అర్థం. ఆమె గర్భంతో వచ్చింది. అప్పుడు కడుపులో ఉన్నాడు నతనయేలు. ఎక్కడున్నాడు? అది ఫిలిప్పు చెప్పకముందే, నిన్ను ఆయన కనుగొనకముందే నేను ఎప్పుడో చూసా. హల్లెలూయా. పాఠం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ఈరోజు 3 విషయాలు చెప్పబోతున్నాను. మనం కనుగొనవలసిన 3 ప్రాముఖ్యమైన పాఠాలు. ఈరోజు టైటిల్ పైన రాసుకోండి. కనుగొనవలసిన 3 ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠాలు. 1, యేసును మనం కనుగొనాలి. మనం కనుగొని అనేకులను ప్రభు యొద్దకు కనుగొనేలాగా మనం చేయాలి. ఆమేన్. మొట్టమొదటి విషయం మీతో మాట్లాడుతున్నా. యేసును మనం కనుగొనాలి. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకొని ఆయన్ని పరిపూర్ణంగా మనం ఆ ప్రభువుని అనుసరించాలి. ఆయన ఫాలో అవ్వాలి, ఆయన అనుసరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా, చాలామంది యేసును కనుగొన్నారు, చాలామంది ఆయన వెంబడించేస్తున్నారు. అవును, ఆ యేసును కనుగొని అనేక వందల వేల మంది ఆ ప్రభుని వెంబడిస్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుల సంఖ్య పెరగాలి. ఆమేనండి. ఇప్పుడు మీరు హిందూ అని ఉందా?
క్రైస్తవులని రాయించుకోవాలి మనందరం. ఆమె చెప్పండి. క్రైస్తవుల శాతం తెలియకుండా మరుగైపోయిందండి. ఎందుకంటే మనం ఇందో అని చెప్పేస్తున్నాం, ఉద్యోగాలు రావని, పిల్లలకు ఉద్యోగాలు రావని, మనకు ఉద్యోగాలు రావని. ఇటు చూడండి, ఉద్యోగాలతో సంబంధం లేదు నాకు, నా యేసు ప్రభువే ముఖ్యం అనుకున్న వాళ్ళే రోషంగా నిలబడతారు, నేను క్రైస్తవుడిని రాయించుకుంటారు. కులగణన అనేది కొత్తగా వచ్చింది కదండి ఈ మధ్యలో, ఇంకా ఇళ్ళమట్టు వచ్చి స్టార్ట్ చేయలేదు. అది స్టార్ట్ చేశారా? మనకెళ్ళి స్టార్ట్ చేయలే, అటు అయిపోయింది, ఆంధ్ర సైడ్ అయిపోయిందండి. మన తెలంగాణలో ఇంకా స్టార్ట్ చేయలేదు. ఏమే అసలు దేవుని కొరకు రోషంగా నిలబడే వాళ్ళు అలా చేస్తారు. ఆమేన్. ఇప్పుడే ఎంత విశ్వాసం ఉందో దేవుని మీద, ఎంత భక్తి ఉందో తేలిపోద్ది. ఆమేన్. రానున్న రోజుల్లో గవర్నమెంట్ జాబులు కాదు వచ్చేది, రానున్న రోజులు అన్నీ ప్రైవేటే. అంత భయపడే అవసరం లేదు. ఆమేన్ చెప్పండి. అన్ని ప్రైవేట్ చేస్తున్నారండి ఉద్యోగాలు. సింగరేణి కూడా ఆఖరికి అన్ని ప్రైవేట్గా చేశానా, ఇప్పటికే చాలా చేసేసారు. వేరే బ్రదర్ అండి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిన బ్రదర్ ఇక్కడ రావడానికి మళ్ళీ ట్రై చేస్తారు, కొంతమంది ట్రై చేస్తారు. కానీ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్గా కొన్ని చేసేసరికి అనుకూలించకపోయిందండి. ఆమెన్. డంపర్ ఆపరేటర్ కింద వచ్చింది. ఇక్కడ మరలా అవకాశం ఉందని చూస్తే ఎక్కువ శాతం అన్ని ప్రైవేట్ చేసేసరికి కొంత మనీ కట్టుకొని రావాల్సిన పరిస్థితులు కొన్ని ఎదురయ్యే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. దేవుని కొరకు రోషంగా నిలబడండి. ఆమేన్. నిజంగా ప్రభు కోసం రోషంగా నిలబడితే ఇళ్ళమ్మటి వచ్చినటువంటి వాళ్ళతో మీరు ఒకటే చెప్తారు. ఏమని? మేము ఏ క్యాస్ట్లో చెప్పండి, వాటితో పాటు మీరు ఎవరు నమ్ముకున్నారో చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవుల సంఖ్య భారతదేశంలో తక్కువగా ఉండటానికి గల కారణం, అందరూ క్రైస్తవులు క్రిస్టియన్ అని చెప్పేసి చెప్పుకోకనే, లేకపోతే క్రిస్టియన్ చాలామంది ఉందండి, చాలా ఎక్కువగా ఉంది. కానీ అది మరుగ్గా అయిపోతుంది. మనల్ని బట్టి ప్రభు సిగ్గుపడేలాగా ఉండక, ఆయన మనల్ని బట్టి సంతోషించే రీతిలో మనం ఉండాలి. ఆమేన్. చెప్పటం అయితే నేను చెప్తున్నా, ఆ తర్వాత అది మీరు ఎలా పెట్టుకుంటారు, అది మీ ఇష్టము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనమైతే రోషంగా దేవుడి కోసం నిలబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసును కనుగొన్నాము, మనతో పాటు అనేకుల్ని ప్రభువుని కనుగొనేలాగా మనం చేయాలి. అనేకుల్ని ప్రభు యొద్దకు మనం నడిపించాలి. ప్రభు యొద్దకు మనం నడిపించాలి. అనేకుని ప్రభు యొద్దకి. ఆయన్ని కనుగొన్న ప్రతి వారు జీవాన్ని కనుగొంటారు. ఆ యేసు సజీవుడు. నా యేసు ఆయన ఏమై ఉన్నారు? పునరుద్ధానుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు, పరిశుద్ధుడు. జ్ఞానానికి 7 స్తంభాలు చెక్కుందట. జ్ఞానం 7 స్తంభాలు చెక్కుకుందట. మనం చదువుకున్నటువంటి ఆ భాగంలోనే కింద అధ్యాయంలో జ్ఞానం 7 స్తంభాలు చెక్కుకుందంట. జ్ఞానం 7 స్తంభాలు చెక్కుకోవటం అంటే జ్ఞానమే యేసయ్య. జ్ఞానం 7 స్తంభాలు నివాసం కట్టుకుందంటే 7 స్తంభాలు చెక్కుకొని అంటే అర్థం 7 స్తంభాలు జ్ఞానం అంటే యేసయ్య 7 స్తంభాలు చెక్కుకున్నాడా? ఏంటి 7 స్తంభాలు ఆయన చెక్కుకున్నది? యేసు ప్రభువారు ఆయన జన్మ పాపరహితమైన జన్మ అని మొట్టమొదటి స్తంభం చెక్కుకున్న. రెండవ స్తంభం పరిశుద్ధ జీవిత లోకంలో జీవించిన అనుభవాలు. వీలైతే నెక్స్ట్ వీక్ ఆ సందేశాన్ని మీతో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి
వీలైతే ఆ 7 స్తంభాల వివరణ ఇస్తూ దాంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో కూడా మీతో మాట్లాడతాను. జ్ఞానము యొక్క చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి, రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి, సరైన వ్యాఖ్యానాలు లేవు. బైబిల్ ప్రకారమైన ఆ సందర్భానుసారంలో సరైన వ్యాఖ్యానాలు లేవు, చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. సరైన వ్యాఖ్యానాన్ని దేవుని సన్నిధిలో మీకు అందించబోతున్నాను. వచ్చే సండే వీలైతే అది మీతో మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. యేసును గురించి పరిపూర్ణంగా మనం ఆయన్ని కనుగొని, ఆయన గురించి తెలుసుకొని, ఆయన్ని అనుసరించి ఈ లోకంలో మనం జీవించినట్లయితే జీవాన్ని స్వతంత్రించుకుంటాము, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాము. హల్లెలూయా. నెంబర్ 2, రెండో పాయింట్ రాసుకోండి. రెండవదిగా విడిది గదిని కనుగొనాలి. పస్కాను సిద్ధపరుచు విడిది గదిని కనుగొనాలని రాసుకోండి. రాసుకునేవారు బ్రాకెట్లో మందిరము అని రాసుకోండి. మందిరాన్ని కనుగొనాలి. 1 యేసును కనుగొనాలి, 2 విడిది గది అనే మందిరమును కనుగొనాలి, చర్చిని కనుగొనాలి. హల్లెలూయా. ఆ సందర్భంలో మార్కు సువార్త 14వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 16 వచనం వరకు. ఆయన, మీరు పట్టణంలోకి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండా మోయిచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడ గది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా ప్రభు మాటలు ఆలకిందాం. యేసు ప్రభువారు చెబుతున్న మాట 16వ వచనంలో లాస్ట్కి వచ్చేసరికి వారు ఏం చేశారట? ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఏం కనుగొన్నారు? ఆయన చెప్పాడే, పస్కాను సిద్ధపరిచే విడిది గదిని, ఆ యొక్క పైన మేడ గదిని కూడా కనుగొన్నారు. స్తోత్రా. హల్లెలూయా. ఏంటి విడిది గది అన్న విషయాలు మనం ధ్యానించబోతున్నాం. విడిది గది అంటే పెండ్లి కుమార్తె సిద్ధపడే గది. ఆమెన్. అక్కడే రెడీ అయ్యి పెండ్లి కుమార్తె తయారయ్యి అంటే ఎక్కడ తీసుకొస్తారు? స్టేజ్ మీదకి తీసుకొస్తారు. ఆమెన్. ఇప్పుడు మనందరం పెండ్లి కుమార్తెలమేనా అండి? పెళ్లి కుమార్తెలు అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మనందరం పెండ్లి కుమార్తెలు అన్నోళ్ళు దించండి. కొంతమంది డౌట్గా ఉందా, మేము పెండ్లి కుమారులు అంటున్నారా? మనందరం పెండ్లి కుమార్తెలమే. పెళ్లి కుమారుడు యేసయ్యా. ఈ లోకంలో పెండ్లి కుమారులే కానీ ఆ లోకంలో పెండ్లి కుమారులం కాదు, అందరం పెళ్లి కుమార్తెమే. యేసయ్య అక్కడే పెళ్లి కుమారుడు, మనకు భర్త యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఏ విధంగా విడిది గదిలో ఏమండి పెండ్లి కుమార్తె రెడీ అవుతుందో, అలాగనే మనం దేవుని మందిరం అనే గదిలో మనం ఏమవుతున్నాం? రెడీ అవుతున్నాం, సిద్ధపడుతున్నాం. హల్లెలూయా. ఎక్కడమ్మా? ఎక్కడ మనం సిద్ధపడుతున్నాం? దేవుని మందిరంలో మనం సిద్ధపడుతున్నాం. దేవుని మందిరంలో మనం సిద్ధపడుతున్నాం. పెండ్లి కుమార్తె విడిది గదిలో సిద్ధపడినట్టు మనం దేవుని మందిరంలోనే మనం సిద్ధపడే గది. దేవుని సేవకులు మనం సిద్ధపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ మనం సిద్ధపరిచేది? దేవుని మందిరంలోనే. ఎలా సిద్ధపరుస్తారు? మారు మనసును గూర్చిన బోధతో సిద్ధపరుస్తారు. చెప్పండి. మారు మనసును గూర్చిన బోధతో సిద్ధపరుస్తారు. మారు మనసు పొందాలి, మారు మనసుతో మందిరంలో సిద్ధపడాలి. నెక్స్ట్
బాప్తీసంతో సిద్ధపరుస్తారు. ఆ బోధ బోధించబడింది. బాప్తీసంతో విడిది గదనే మందిరంలో సిద్ధపడాలి. ఆ తర్వాత లోకానికి వేరై మనం జీవించాలని బోధించబడింది దేవుని మందిరంలో. ఎక్కడ? దేనికి వేరై? లోకానికి వేరై. అమ్మలారా నా వైపు చూడుడి. కొంతమంది ఎటో చూస్తున్నారు. సండే స్కూల్లో పోను, సండే స్కూల్లో పక్కన జరుగుతుంది, సండే స్కూల్లోకి వెళ్ళు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, లోకానికి వేరై జీవించాలనే బోధన సన్నిధిలో మందిరంలో బోధించబడుతున్నప్పుడు ఆ యొక్క వాక్యానికి నువ్వు లోబడి లోకానికి వేరై జీవించాలి. లోక ఆచారాలు, లోక పద్ధతులు, ముహూర్తాలు చూసుకోవటాలు కానీ, ఏమండి, లోక ఆచారాలు, లోక మర్యాదలు, ఆ పండగలప్పుడు పెయింట్లు వేసుకోవటాలు, పండగలప్పుడే అరిసెలు బూర్లు వండుకోవటాలు, పండగలప్పుడే ఇల్లు గడుక్కోవటాలు, పండగలప్పుడే ఇంకేంది షాపింగ్ చేయటాలు. హిందువులు పండగలప్పుడు అదే రోజుల్లో నువ్వు చేస్తే నువ్వేం చేస్తున్నట్టు? మరి వాళ్ళతో పాటు పాలు పంపులు పొందుతున్నావు. మొన్న ఆ మధ్య నాకు ఒక బ్రదర్ చెప్పాడు, అన్నా పండగ రోజుల్లో మీ పిండి వంటలు వండుకోకూడదని మీరు చెప్పారు కదా, అందుకని మేము ముందో వెనక వండుకుంటున్నాం అన్నాడు. అబ్బా వెరీ గుడ్ అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బా ఎంత చక్కగా పాటించారు అని. ఇక్కడ దైవజనుడు ఏం బోధిస్తున్నాడో ఆ ప్రకారంగా నువ్వు నడవాలి. మరి అదే రోజుల్లో పిండి వంటలు చేస్తావు. సంక్రాంతికి ముందు చేయి. పిల్లలు ఉన్నారంటే ముందు చేయి. ఏమండి, ఒకరోజు ఏమండి ఏం చేయాలి? ఒకరోజు 2 రోజులు ముందు చేసుకోండి, లేకపోతే ఒకరోజు 2 రోజులు వెనక చేసుకోండి. అదే రోజుల్లో చేస్తే, అదే రోజుల్లో పెయింట్లు, అదే రోజుల్లో షాపింగ్లు మనం చేస్తే ఏం చేసినట్టు? పండగలు మనం కూడా ఆచరించినట్టుగానే, వాళ్ళ దినాలు పాటించినట్టుగానే అవుతుంది కదా. లోక మర్యాదలు అన్నాడా? లోక ఆచారాలు అన్నాడా? లోక స్నేహాలు అన్నాడా? చేయమంటున్నాడా? చేయొద్దు అంటున్నాడా? లోక ప్రేమ అన్నాడా? ప్రతిదానికి రిఫరెన్స్ ఉంటుందండి. రిఫరెన్స్ ఏది ఉట్టిగా మాట్లాడను నేను. ఆమేన్. లోక స్నేహాలు చేయొద్దు, లోక ప్రేమలు వద్దు, లోక మర్యాదలు వద్దు, లోక ఆచారాలు వద్దు, లోక మాలిన్యాలు వద్దు. ప్రత్యేకంగా వేరుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఆమేన్. ఈ బోధ సన్నిధిలోనే బోధించబడుతుంది. ఆ ప్రకారం మనం జీవించాలి. ఈ విడిది గదనే మందిరంలోనే ఈ విధంగా మనం మందిరాన్ని కనుగొని ఈ విధంగా మనం సిద్ధపడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ బోధ కూడా సన్నిధిలోనే బోధించబడింది. పరిశుద్ధాత్మతో నింపబడాలి. బాప్తిసం తీసుకున్నానా అయిపోయింది అనుకుంటున్నావా? బాప్తిసం తీసుకున్న ప్రతి వారు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ బోధ కూడా దేవుని మందిరంలోనే బోధించబడుతుంది. ఉపదేశం, ఈ అపోస్తుల సంఘం, అపోస్తుల ఉపదేశంలోనే, ఈ సహవాసంలోనే నీకు ఇలాంటి బోధలు అందించబడతాయి. ఆమేనంటలా అందరూ. ఏయో పై పై బోధలు, పెట్టకథలు, బుర్రకథలు చెప్పేసి ముగించే సంఘం కాదు ఇది. ఉన్నవి కలిపి ఉన్నవి లేనివి చెప్పే, ఏమండి, అక్కడ ఉన్నవి తీసేసి లేని కలిపి చెప్పే సంఘం కాదు ఇది. ఆమేన్. మీరు ఉపదేశానికి కట్టుబడి దేవుని సన్నిధిలో నిలిచారు. దేవునికి స్తోత్ర. ఇలాంటి ఉపదేశాలు, ఇలాంటి బోధలో నిలవకుండా వెళ్ళిపోతే వాళ్ళు ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు. దేవుని చిత్తంలో ఉన్నవారు అనా చెప్పండి, కాదు. పై పై బోధలు, పై పై బోధలు, పై పై బోధలు, ఆశీర్వాదం, గాడ్ బ్లెస్ యూ, జీసస్ లవ్స్ యూ, గాడ్ బ్లెస్ యూ, దేవుని దీవిస్తాడు అనే చెప్పే బోధలు మాత్రమే ఇష్టపడేవారు ఈ సంఘంలో ఉండలేరు. ఆమేన్. దేవుని రాకడకు మనం సిద్ధపడాలి, సరి చేసుకోవాలి. దేవుని రాకడ సిద్ధపడాలి, సరి చేసుకోవాలి. అప్పుడు మనకు ఆ దీవెన ప్రభు ఇస్తాడనే బోధలు ఇవి. దేవునికి స్తోత్ర. దేవునికి తాలు తుక్కు అవసరం లేదండి. ఏవి కావాలి చెప్పండి అన్నా? ఏవి కోరుకుంటాం? గింజలు. ఆమె చెప్పండి. ఉంటే దేవుళ్ళు ఎలా ఉండాలి? మనం గింజల్లాగా ఉండాలి. పొట్టులాగా ఎందుకండి? బుద్ధిమంతుల్లాగా ఉండాలా? బుద్ధిహీనులాగా ఉండాలా?
గోధువుల్లా ఉండాలా, గురుగులుగా ఉండాలా? స్తోత్రం. మరి ఆమేన్. అది దేవుని సన్నిధిలో విడిది గదిలో మనం సిద్ధపడదాం గాక, పరిపూర్ణంగా మనం మార్చబడదాం గాక. ఇది చూడండి, విడిది గదిలో నువ్వు సిద్ధపడితే అక్కడ అన్నాడు మేడగది అన్నాడు, గొప్ప మేడగదట, అదే దేవుని రాజ్యము. విడిది గది అనే మందిరంలో సిద్ధపడితే గొప్ప మేడగదిలోకి మనం ప్రవేశిస్తాం, అదే అంతఃపురమైన ఏమండి దేవుని పరలోక పట్టణము. హల్లెలూయా. ఈ విధంగా నీవు మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మ, లోకానికి వేరే జీవించుట, అపోస్తుల సహవాసం, రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థన, ఏమండి అపోస్తుల యొక్క విధానాల, అపోస్తుల యొక్క సమర్పణ విధానాలను నడిపించబడితే ఉన్నతమైన ఈ యొక్క అనుభవాలు మనం నడిపించబడితే ఉన్నతమైన గొప్ప మేడగదిలోకి మనం వెళ్తాం. ఆమేన్. విడిది గదిలో సిద్ధపడితే మేడగది అనుభవంలోకి మనం వెళ్తాం. ఇప్పుడు ఏం కనుగొనాలి? రెండోది, విడిది గది అనే దేవుని మందిరాన్ని రెండోది కనుగొనాలి. కనుగొని మనం ఏం చేయాలి? చూసి ఆ చర్చిలోకి వస్తూ ఈ విధంగా మనం సిద్ధపడాలి. ఆమేన్. ఏ విధంగా సిద్ధపడాలి? మారు మనసుతో, బాప్తిసంతో, పరిశుద్ధాత్మతో, లోకానికి వేరై, అపోస్తుల సహవాసంలో, రొట్టె విరిచే మానకుండా ప్రతి నెల మొదట ఆదివారం ప్రభు బల్లారాధనలో, తర్వాత అపోస్తుల సహవాస, అపోస్తుల బోధలో, అపోస్తుల ప్రార్థన అనుభవాల్లో మనం సిద్ధపడుదుముగాక. వారు తమకు కలిగిన చరస్థిరాస్తులన్నీ అపోస్తుల పాదముల దగ్గర పెట్టారట. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే వైరాగ్యం, రోషంతో కూడిన భక్తి. ఆమేన్. ఆ విధంగా మనం సిద్ధపడుదుముగాక. ఇవన్నీ అపోస్తుల ఉపదేశంలో బోధించబడాయి. ఆమేన్. అనుదినము వారు దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఉన్నారట. ఆమేన్. హల్లెలూయా. మనం వారానికి ప్రజెంట్ 2 సార్లు మాత్రమే కూడుకుంటున్నాం. ఇప్పుడు అంతే మరి. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విధంగా విడిది గది అనే మందిరంలో మనం విడిది గదిని కనుగొని ఈ విధంగా మనం సిద్ధపడితే గొప్ప మేడగదిలో మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా. ఇంకో విషయాన్ని చెప్పి నేను ముగించబోతున్నాను. చివరి 3వ మాట, పోగొట్టుకున్నవన్నీ మనం కనుగొనాలి. పోగొట్టుకున్నవన్నీ కనుగొనాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 13వ వాక్యం. నేను 3వ విషయం మీతో మాట్లాడుతున్నాను. ఆఖరి విషయం ఇది. వాడు దాని కనుగొని 18:3 మత్తయి సువార్త. వాడు దాని కనుగొనని ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినట్టు కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏం పోయిందట? గొర్రె పోయింది. ఏం పోయిందండి? గొర్రె ఏమైందండి? తప్పిపోయింది. ఒక ఆయన ఏమో తప్పిపోయాడు, గొర్రె ఏమో తప్పిపోయింది. ఏమండి? ఒక ఆమె వెండి నాణెం పోయింది. ఆమేన్. అయితే పోతే ఏం చేయాలి చెప్పండి? పోతే ఏం చేయాలి? వెతకాలి. పొందుకున్నవి, కలిగినవి పోయిందంటే వాళ్ళు ఎవరు? పొందుకున్నవి పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు అంటారు తెలుసా? వాళ్ళకు ఒక మంచి పేరు ఇవ్వబడిందండి. ఏంటో తెలుసా? భ్రష్టులు. చెప్పండి. పొందుకున్నవి పోగొట్టుకునే వారికి ఏం పేరు ఇవ్వబడింది? భ్రష్టులు. దేవుల్లో పొందుకున్నవి పోగొట్టుకుంటే భ్రష్టులు అంటున్నారు. దేవుడు వారిని భ్రష్టుల కింద లెక్క పెడుతున్నాడు. వారిలో ఎవరున్నాడట? ఏసావు ఉన్నాడు. మీకు తెలుసా? ఏసావు ఉన్నాడు. ఏసావు అంట జ్యేష్ఠ హక్కును ఏం చేశాడండి? ఒక్క పూట కూటి కోసం, చిక్కుడుకాయల కూర కోసం, చిక్కుడుకాయల కూర కోసం జ్యేష్ఠ హక్కునే పోగొట్టుకున్నాడు, అమ్ముకున్నాడు, పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న వాళ్ళని, పొందుకున్నవి పోగొట్టుకున్న వాళ్ళు ఏమంటారు? భ్రష్టులు. ఏం పోయింది మరి? ఆయనకేం గొర్రె పోయిందంట. ఇక్కడేం పోయిందంట? సౌలు ఏం పోయినాయి? సౌలుకేమో గాడిదలు పోయినాయి అట. ఇక్కడ ఈయన ఏం పోయినాయి? గొర్రెలు పోయినాయి. ఏమండి? ఏవైతే పోయినాయో, పోగొట్టుకున్నారో, పోగొట్టుకున్న వాళ్ళు భ్రష్టులు అంటున్నాడు దేవుడు. చదువుతారా రెఫరెన్స్? హెబ్రీ పత్రిక
అందరూ కూడా తెరవండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడనైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. అమ్మో, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 17వ వచనం. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి అవును మళ్ళా పొందాలనుకున్నాడట. పోగొట్టుకుని మరలా పొందాలని ఎంతో కన్నీళ్లు విడుచుచు దానికోసరం శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూసారండి, మరలా పొందుకోవాలనుకున్నాడంట. మరలా ఆశీర్వాదం పోగొట్టుకున్నాయన్నీ కనుగొని మరలా పొందుకోవాలని ఆశపడ్డాడంట. కానీ దొరికినాయా? జ్యేష్ఠపక్క వచ్చిందా? మళ్ళీ పోగొట్టుకున్న ఆ తండ్రి ఆశీర్వాదాలు వచ్చినాయా? తండ్రి దీవెన కూడా కావాలి. అర్థమవుతుందానండి? పిల్లలకి తండ్రి దీవెన కూడా కావాలి, తల్లిదండ్రుల దీవెన కూడా కావాలి. యేసయ్య దీవెన ఒకటి ఉంటే సరిపోదులే అనుకోవటం కాదు. యేసయ్య దీవెనతో పాటు తల్లిదండ్రుల దీవెన కూడా కావాలి. బైబిల్లో ఉట్టిగా రాయబల్ల మనుషులు దయ అని అండి. దేవుని దయలోను చాలా రోజులు యేసన్న గారు కూడా దేవుని దయ ఉంటే చాలు అని బోధించారట. తర్వాత తెలుసుకొని ఏమండి దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా కావాలి అని ఆయన మరలా తెలియచేయటం, బోధించడం, చెప్పారు. దేవునికి స్తోత్ర. ఏమండి దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి. ఏమండి అందుకని ఒక్కోసారి పెళ్ళిలో కూడా మన ఆశీర్వాదాలు అప్పుడు చేతులు ఎత్తమని చెబుతాం కదండి. పెళ్లి చేసుకునే వధువరుల వైపు ఎందుకని చేతులు చాపిస్తాం? అందరి దీవెనలు వచ్చి విందు చేసేయ్యా, అందరినీ మా ఇంటి వారిని దీవించాలన్నాయి అంటాం. ఎవరిని బట్టి ఏ ఆశీర్వాదం వచ్చిందో, ఏ దీవెన వచ్చిందో ఆమె చెప్పండి. అది ఏదైనా కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించినప్పుడు మనం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని మనం ఆశీర్వదించి వస్తాం. దేవా వీరిని, నువ్వు ప్రార్థన కూడా చేస్తాం కదా, ప్రభువా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏమండి పొందుకున్నవన్నీ పోగొట్టుకున్న వారుగా చాలామంది ఉంటారు. అందుకనే ప్రభు అంటాడు, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి, పోకుండా. కిరీటం కలిగి ఉన్నారా? కిరీటం పట్టుకోండి. ఏం కలిగి ఉన్నారు? ఇంకా పరిశుద్ధత కలిగి ఉన్నారా? పరిశుద్ధతను గట్టిగా పట్టుకోండి, పడిపోకుండా, పోగొట్టుకోకుండా. విశ్వాసం ఉందా దేవుడి మీద? విశ్వాసం పోకుండా గట్టిగా పట్టుకోండి. ఏం పోయింది? పరిశుద్ధత పోయిందా? విశ్వాసం పోయిందా? ప్రార్థన చేసేదానికి గంటలు ప్రార్థన జీవితం పోయిందా? బైబిల్ చదివేవారు బైబిల్ చదివే విధానం పోయిందా? దేవుని మీద ఉన్న నిరీక్షణ పోయిందా? ఆత్మీయత, ఉన్న ఆత్మీయత లోకంలో కలిసిపోయిందా పూర్తిగా? ఏం పోయిందో మరలా మనం ఏం చేయాలటండి? కృపాకాలంలో ఉన్నాం మనమైతే ఇప్పుడు. ఆమేన్. ఏ కాలంలో ఉన్నాం? కృప దొరికే కాలంలో ఉన్నాం. ప్రార్థన చేస్తే కృప ఇస్తాడు మనకు ఆయన. ఏం చేస్తే? కృప ఎవరికి? కృప ఎవరికి అని టైటిల్ పెట్టుకుంటే, కృప ఎవరికి? ప్రార్థించు వారందరికీ కృప. కృప ఎవరికి? భయభక్తులు కలిగిన వారికి కృప. కృప ఎవరికి? కనిపెట్టు వారికి కృప. కృప ఎవరికి? ప్రతిదానికి రెఫరెన్స్లు ఉన్నాయి. నేను శుక్రవారం కూడా బోధించాను, కృప కలిగిన వారు ఎలా ఉంటారు. 5 ప్రాముఖ్యమైన విషయాలు బోధించాను. కృప కలిగిన వారు ఎలా ఉంటారు. పరిశుద్ధాత్మ కూడిక ప్రతి శుక్రవారం సాయంత్రం జరుగుతుంది. దాంట్లో ఆ సందేశం యూట్యూబ్లో కూడా పెట్టాము, చూడకపోతే చూడండి. చాలా అద్భుతమైన సందేశం. కృపకు మూలమగు ఆత్మ. ఏ ఆత్మ? కృపకు మూలమే ఆత్మ. ఇంకొక మాటలో చెప్ప, కృపాత్మ అనండి. కృపాత్మ. కృపకు మూలమగు ఆత్మ, కృపకు ఆధారమగు ఆత్మ. కృపకు దాని మీదే ఆధారంగా. స్తోత్రం. పాపం చేసి అపవిత్రంగా బ్రతుకుతున్న ఆ రోజుల్లో కృప పొందినవాడుగా ఉన్నాడు. ఎవరు? నోవాహు. హల్లెలూయా. కృప కలిగిన వారు పరిశుద్ధంగా ఉంటారు. ఇలా అనేక విషయాలు బోధించాను. అయితే ఇప్పుడు మీతో చెప్పేది ఏంటంటే, కృపాకాలంలో, పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం. ఆమేన్. ఏ యుగం అంటారు దీన్ని?
కృపాయుగం లేక పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్న పరిశుద్ధాత్మ యుగం. ఆమెన్. పరిశుద్ధాత్ముని కాలం. అన్ని జనులు కలియుగం అంటారు. కృపాయుగం లేక పరిశుద్ధాత్మ యుగం. యేసుప్రభువారు పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఇప్పుడు యేసుప్రభువారు లేరు. తండ్రి కుడి పార్శ్వమందు ఉండి ఆయన ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు మన కోసం. తన పక్షంగా తన యొద్దకు వచ్చి వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అయితే ఆయన వెళ్తూ వెళ్తూ మనకి ఎవరిని చెల్లాడండి? చెప్పాలందరూ. పరిశుద్ధాత్మని లోకంలో ఉంచి వెళ్ళారు. ఆమేన్. ఆయన మనతో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ఆయన ఆహ్వానిస్తే ఆయన వస్తాడు, నీలోకి వస్తాడు, నీతో ఉంటాడు. ఆమేన్. పోగొట్టుకున్న అన్నీ తిరిగి నీకు ఇస్తాడు. ఆమేన్. ఏం పోగొట్టుకున్నావు? అన్నీ తిరిగి నీకు. బైబిల్లో మీకు ఎలీషా మీకు తెలుసు కదండి. ఎలీషా శిష్యులు ఒకరోజు స్థలం ఇరుకుగా ఉన్నది. దైవజనుడా అడవిలోకి వెళ్తున్నాము, చెట్లు నరకటానికి, నువ్వు కూడా వస్తావా దైవజనుడా అని చెప్పేసి అడిగారట. బ్రతిలాడితే సరే వస్తానులే అన్నాడట. నేను చెప్పే వాక్యం 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం తీయండి. అయితే సరే అని చెప్పేసి వారితో పాటు అక్కడికి వెళ్ళారు దైవజనుడని ఎలీషా. అయితే ప్రియులారా, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చెట్లు నరుగుతున్నారంట. వాళ్ళు చెట్లు నరుగుతుంటే ఆ పిడి ఏంటది? ఆ గొడ్డలకున్న పిడి ఊడి నీటిలో పడిపోయిందంట. ఇప్పుడు ఒకటే కేకలేస్తున్నారు, ఓ దైవజనుడా, దైవజనుడా, అయ్యా 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 అయ్యా, మా గొడ్డలి పిడి నీళ్ళలో పడిపోయిందయ్యా. అది మా సొంత గొడ్డలు కూడా. ఏ గొడ్డలంట? ఎరువు తెచ్చిన గొడ్డలయ్యా. తీస్తే చదువుతారు ఎవరైనా? 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం నుంచి అంతటా ఫస్ట్ నుంచి చదవాలన్నా చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలిను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. గట్టిగా 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 హల్లెలూయా. కొమ్మ నీటిలో వేస్తే గొడ్డలు పైకి తేలిందట. ఏం వేస్తే? కొమ్మ ఎత్తి గొడ్డలు తేలటం ఏంటండి? గొడ్డల గుణం ఏంటండి? మునిగే గుణం. గొడ్డలు ఇప్పుడు ఏమైందంటే కొమ్మ ఎత్తే ప్రతి వారి గుణాలని దేవుడు మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రతి వారి గుణగణాలు, చెడ్డ గుణమైనా మంచి గుణమైనా యేసయ్య మార్చగలిగిన దేవుడు. ఆమె చెప్పండి. అది ఇనుముని ప్లాస్టిక్గా చేశాడు అనుకోవాలి ఇప్పుడు మనం. ఆమె ఇనుముని చెక్కలాగా చేశాడు అనుకోవాలి ఇప్పుడు మనం. ఆమె చెప్పండి. పైకి తేలటం అంటే చెక్కలు, ప్లాస్టిక్ సంబంధించి, ఏమండి, ఫైబర్ సంబంధించి అలాంటివి కదా పైకి తేలుతాయి. ఇప్పుడు గొడ్డలు కూడా ఏమైందంటే కొమ్మేగానే. ఆ కొమ్మ ఎవరో తెలుసా? యేసు ప్రభువారే. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, దాని అంచులు అంకురం ఆకులు. దేవునికి స్తోత్రం. ఆ కొమ్మ ఎవరు? ఆ రోజు మోషే కూడా అందరూ నీళ్ళు కావాలని మోసే మీద సొనుగుతున్నప్పుడు దేవుడు నీటి ఓటు అక్కడ పుట్టించినప్పుడు అక్కడ ఏదో నీళ్ళు ఉన్నాయంట. ఆ నీళ్ళు తాగితే ఎలా ఉన్నాయంటండి? అప్పుడు ఏం చేశారు? మోషే ఒక చిన్న కొమ్మ తుంచి దాంట్లో వేసాడట. ఎత్తే మధురం అయిపోయిందంట. చేదు ఏమైంది? మధురంగా మార్చబడిందండి. ఆ కొమ్మ కూడా యేసయ్యే. హల్లెలూయా. ఏమండి, గొడ్డలి గుణాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? మార్చేశాడు. ఆయన ఏ విధంగా అయినా ఎవరినైనా మార్చగలడు అండి. మా భర్తను మారుతాడండి, మారుతాడు. తాగుబోతా మారుతాడు, వ్యభిచారా మారుతాడు, దొంగ మారుతాడు, కఠినుడా మారుస్తాడు. ఆయన ఎవరినైనా మార్చగలిగిన దేవుడు. ఎండిన చెట్టును పచ్చని చెట్టుగా, పచ్చని చెట్టును ఎండిన చెట్టుగా మార్చగలిగిన దేవుడు. ఆమేన్. పొట్టోన్ని పొడుగోడుగా కూడా చేయగలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
ఆయన ఏమైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు, ఏదైనా సమస్తం ఆయన చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. అయితే మొత్తానికి అక్కడ పోగొట్టుకున్నది వాళ్ళకి దొరకటానికి వాళ్ళు ఎవరిని పిలిచారట? దైవజనుడిని పిలిచారు. ఆమేన్. ఆ ఎలీషా దైవజనుడే యేసయ్యా. ఎలీషా అనే మాటకు అర్థం రక్షకుడు. ఆమేన్. రక్షకుడు ఎవరు? యేసే రక్షకుడు. హల్లెలూయా. యేసును పిలువు. నీ ప్రతి సమస్యకి ఏం పోగొట్టుకున్నావో యేసయ్యను పిలువు. ఆయన పోగొట్టుకున్నవన్నీ ఆయన ఏం చేస్తాడు? తిరిగి నువ్వు సంపాదించుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పోగొట్టుకుని తిరిగి సంపాదించుకోడు. యేసయ్యా అని పిలువు. నీ బాధ ప్రభుకు చెప్పుకో. అయ్యా, నేను విశ్వాసం పోగొట్టుకున్న దయచేయండి. అయ్యా, పరిశుద్ధం పోగొట్టుకున్న దయచేయండి. ప్రభు, నిరీక్షణ పోయింది, దయచేయండి. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు పోగొట్టుకున్నానయ్యా, మరలా నాకు దయచేయి తండ్రి. నీ మీద ఎంతో ప్రేమ ఉండేది, ప్రేమ పోయిందయ్యా, మొదటి ప్రేమ పోయిందయ్యా, ప్రేమ దయచేయండి. నీ సన్నిధికి, చర్చికి ప్రతిరోజు కనబడేదాన్ని, ప్రేమ తగ్గిందయ్యా, కనబడకపోతున్నానయ్యా, నీ కృప దయచేయి తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే మరలా నీకు కృప దొరికే కాలం, కృప దొరికే కాలం ఇది. వెతికితే దొరికే కాలం ఇది. యేసయ్య. ఆమేన్. రానున్న కాలంలో ఉండే కొంది ఇంకా ప్రభు నీకు దూరం అయిపోతే ఇంకా చాలా కష్టం అండి. ఆమేన్. ప్రభు దొరికే కాలంలో మనం ఉన్నాం. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో పోగొట్టుకునేవన్నీ కూడా ఏమండి చెప్పండి, కనుగొనాలి. ఆమేన్. చెప్పండి. ఫస్ట్ నుంచి మనం 3 విషయాలు చెప్పుకున్నాం కదా. 1, ఏం కనుగొనాలి? యేసును కనుగొనాలి. 2, విడిదిగదనే మందిరమును కనుగొనాలి. 3, పోగొట్టుకున్నవి కనుగొని అన్నీ సంపాదించుకోవాలి మనం. హల్లెలూయా. పోగొట్టుకున్నవి. 3వది ఏంది? పోగొట్టుకున్నవన్నీ మరలా మనం తిరిగి సంపాదించుకోవాలి. ఏమేమి పోగొట్టుకున్నామో అన్నీ సంపాదించుకోవాలి. హల్లెలూయా. విశ్వాసం పోగొట్టుకుంటే విశ్వాసం సంపాదించుకోవాలి. ప్రేమ పోగొట్టుకుంటే ప్రేమ సంపాదించుకోవాలి. పరిశుద్ధత పోగొట్టుకుంటే పరిశుద్ధత సంపాదించుకోవాలి. నిరీక్షణ పోగొట్టుకుంటే నిరీక్షణ సంపాదించుకోవాలి. ఆమేన్. ఆత్మ పరిశుద్ధాత్మ పోయిందా? శాశ్వతంగా ఏమి ఉండదు. పరిశుద్ధాత్మ కూడా పొందుకున్న వాళ్ళకే. పాపం చేస్తే పోయిద్ది. అందుకనే దావీదు అంటాడు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి ప్రభువా తీసేయకు ప్రభువా అని వేడుకున్నాడు. ఆమేన్. అంటే నువ్వు చేయరాని పనులు చేస్తే పరిశుద్ధాత్మ కూడా దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయనే కదా. కాబట్టి దేవుని సన్నిధిలో పోగొట్టుకునే తిరిగి మనం దేవుని సన్నిధిలో పొందుకుందాం. అప్పుడే ఆ జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాము. లేదా నరకపు అంచులు మనం రుచి చూస్తాము. ప్రియులరట్టి హేతనకరమైన వేదనకరమైన ఆ స్థలానికి మనం పోకూడదు. ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలంటే యేసును కనుగొని ఈ లోకంలో ఆయన అనుసరిస్తూ జీవించాలి. 2, దేవుని మందిరం కనుగొని దేవుని మందిరంలో ఉన్నటువంటి అనుభవాలతో సంఘం ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా ఆత్మీయ అనుభవాలతో నడుస్తూ, దైవ సేవకులు ఏం బోధిస్తున్నారో ప్రకారం నడుస్తూ దేవుని మందిరంలో సిద్ధపడాలి. ఆమె 3, ఏవేవైతే మనం పోగొట్టుకున్నామో వాటిని మరలా తిరిగి సంపాదించుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన